కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చుతూ మిఠాయిలు తినిపిస్తూ సంబరాలు జరుపుకున్నారు. మాజీ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చల్లా హరిశంకర్ మరియు ముస్లిం మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ షకత్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ వాజిద్, బీఆర్ఎస్ కార్పొరేటర్ షేక్ యూసుఫ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా కె చంద్రశేఖరరావు మరియు హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని గౌరవ హైకోర్టు ఉపశమనం ఇచ్చిన సందర్భంగా ఈరోజు 22/4/2026 మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ చౌక్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జీవి రామకృష్ణారావు, జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ సంబంధించి అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఘోష్ కమిషన్ తీర్పిచ్చింది కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ తీర్పును పక్కకు పడేసేందుకు యావత్ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మా కర్నాటక జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఒక పెద్ద గెలుపు. అదేవిధంగా ఇది మానసికంగా కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఒక నైతికంగా గొప్పగా విజయం సాధించడము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఏదైనా విధంగా ఇరికేయాలనే ఉద్దేశంతో ఒక జీవో ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో అంతా కూడా తప్పులో తడాకా అని చెప్పేసి ఈ రోజు గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఘోష్ కమిషన్ ని పక్కకు పెట్టేసి ఈ కమిషన్ కి న్యాయబద్ధంగా ఏమీ లేదు. ఈ యొక్క కమిషన్ ఆధారంగా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానివ్వండి, హరీష్ రావు గారి మీద కానివ్వండి, సంబంధించి అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఘోష్ కమిషన్ తీర్పిచ్చింది కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ తీర్పును పక్కకు పడేసేందుకు యావత్ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మా కర్నాటక జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఒక పెద్ద గెలుపు. అదేవిధంగా ఇది మానసికంగా కూడా తెలంగాణ ప్రజలకు కూడా ఒక నైతికంగా గొప్పగా విజయం సాధించడము. ఈ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ గారు పదే కేసీఆర్ గారి పైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆయన బండి సంజయ్ గారు మీరు నోటు దగ్గర పెట్టుకోవాలి, కోర్టు గౌరవం ఇవ్వాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.